బెజవాడ వరద నేతల మధ్య మంటలు పుట్టిస్తోంది. చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందని బుడమేరు గేట్లు ఎత్తారన్నారు మాజీ సీఎం జగన్. గేట్లు ఎత్తి విజయవాడను పూర్తిగా ముంచారని విమర్శించారు. జగన్ వ్యాఖ్యలను కౌంటర్ చేశారు సీఎం చంద్రబాబు. తన ఇల్లు మునుగుతుందని నీళ్లు తరలించారని మాట్లాడుతున్నారని, అందరి ఇళ్లలోకి నీరు వచ్చినట్లే తన ఇంట్లోకి నీళ్లు వచ్చాయన్నారు చంద్రబాబు. కేవలం ఆ గేట్లు ఎత్తకపోతే చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుందని, చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడుకునే దానికోసం ఆ గేట్లు ఎత్తడం, విజయవాడ నగరాన్ని పూర్తిగా ముంచేసే కార్యక్రమం చేయడం, ఇది చంద్రబాబు నాయుడు గారు చేసింది. బుడమేరు నుంచి ఇంత తీవ్రమైన వరద అడిషనల్గా ఈ నీళ్ళకి యాడ్ అయ్యి ఈ పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది. పోనీ ఇంత దారుణంగా తయారైన పరిస్థితుల్లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కాస్తో కూస్తో కనికరం చూపించాడా ప్రజల మీద? కాస్తో కూస్తో ఎంపతి చూపించాడా ప్రజల మీద? కాస్తో కూస్తో వీళ్ళని ఆదుకునే దానికోసం ఏదైనా అడుగులు వేసాడా, చర్యలు చేశాడా అని అంటే ఎక్కడా లేదు. అసత్యాలు ప్రచారం చేస్తూ గేట్లు ఎత్తేసారంట. మా ఇల్లు కాపాడుకోవడం నీళ్లు అక్కడ వదిలిపెట్టామంట, ముంచేసామంట. అందరిళ్ళకి నీళ్లు వచ్చాయి, అదేం పెద్ద బాధ లేదు. మా ఇంట్లో కూడా నీళ్ళు వస్తే వస్తాయి. ఏమైపోతుందంటే దానికి వచ్చాయి, పోయినాయి. ఇల్లు కూలిపోతుందని పారిపోయానంట. బుద్ధి జ్ఞానం అండ. కాలమ్స్తో కడితే, కాంక్రీట్తో కడితే ఆ ఇల్లు ఎవరిది? నాది కూడా కాదు, రెంటెడ్ ఇల్లు. అది కూడా ఓరవలేని మనస్తత్వం అంటే ఏం చెప్పాలి? వాళ్ళ వారికి ప్యాలెస్లు కట్టుకొని నేను ఉండడం లేదు.